రేవు దాటే వరకు ఓడమల్లన్న, రేవు దాటిన తర్వాత బోడిమల్లన్న అని తెలుగులో మనకు ఒక సామెత ఉంటుంది కదా. అంటే అవసరం తీరే వరకు ఒకలాగా మాట్లాడడం, అవసరం తీరిపోయిన తర్వాత అసలు రంగు బయట పెట్టడం, అంతే కదా. సరే, ఈ తెలుగు సామెత సంగతి కాసేపు పక్కన ఉంచుదాం. వ్యవసాయం విషయంలో చంద్రబాబు పాలసీ ఎలా ఉంది, చంద్రబాబు వైఖరి మాట ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఏమైనా మారిందా అనే రెండు అంశాలు మనం డీటెయిల్డ్గా చూద్దాం, విత్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇందులో ఎక్కడా ఆరోపణ లేదు, రాజకీయం అంతకంటే లేదు. మనలో చాలామంది అయితే రైతులం, లేదంటే రైతు బిడ్డలం, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళం, సాగు బాగు కోరుకునేవాళ్ళం కదా. అందుకని వాస్తవాలు తెలుసుకుంటే గనక మనం ఎక్కడ మిస్లీడ్ అవుతున్నాం అనేది అర్థమవుతుంది. చంద్రబాబు పాలసీలో ప్రాక్టికాలిటీ ఎంత అనేది కూడా మనకి కళ్ళకు కట్టినట్టు తెలిసిపోతుంది. అది సరే, అవన్నీ చూసే ముందు అసలు చంద్రబాబు ఎన్నికల ముందు రైతుల గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. అన్నదాత, దేశానికి తిండి పెట్టిన అన్నదాత. చూసారుగా, చాలా సింపథెటిక్ గా, చాలా ఎమోషనల్ గా, చాలా టచింగ్ గా చంద్రబాబు మాట్లాడిన తీరు మనకు కనపడుతుంది. ఇది 2023 ప్రాంతంలో. ఆ తర్వాత ఈ మధ్యన వ్యవసాయం గురించి, క్రాప్ ప్యాటర్న్స్ గురించి, రైతుల గురించి ఏం మాట్లాడారో ఇంకొకసారి చూద్దాం. నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. ఇది కూడా చూసారుగా. మరి మొదట్లో సింపతి, ఎంపతి కనిపించిన ఈ రైతుల మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటల్లో ఏం కనపడింది? తేడా మీకు అర్థమవుతుంది కదా. డీటెయిల్స్ చూద్దాం. పంచసూత్రాల పవర్ ఎంత ఉంటుందో ఒకసారి ఫ్యాక్చువల్ గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. పంచసూత్రాల పేరుతో చంద్రబాబు వ్యవసాయ రూపురేఖలు మార్చేస్తా అని కొత్త స్ట్రాటజీని తెర మీదకి తీసుకొస్తున్నారు. టెక్నాలజీని అనుసంధానం చేసేసి రైతులకి ఇబ్బడి ముబ్బడిగా ప్రయోజనాలు వద్దు బాబోయ్ అన్న వదలకుండా లాభాలు తెచ్చేస్తాము అని చంద్రబాబు చెప్పడాన్ని మనం ఈ మధ్యన చూస్తూ ఉన్నాం. దానికోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేశారు. మీడియాలో ప్రముఖంగా కనబడుతోంది. ఎస్, ఇవన్నీ. ఆ తర్వాత చంద్రబాబు కమలాపురంలో ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. పంచసూత్రాలు లేకుంటే పంచ మంత్రాలు. ఎస్, పంచసూత్రాల కార్యక్రమం వస్తోందన్నారు కదా. ఇందులో ఏం చేస్తారయా అంటే టెక్నాలజీని, వ్యవసాయాన్ని అనుసంధానం చేయటం, రైతుకి టెక్నాలజీ సాయంతో ఇన్నోవేటివ్ మెథడ్స్ నేర్పించటం, భూసారాన్ని, వాతావరణ మార్పుల్ని ఎప్పటికప్పుడు చెప్పటం, అలాంటివన్నీ ఈ పంచసూత్రాల్లో ఉంటాయట. దానివల్ల వ్యవసాయం అద్భుతం అయిపోతుందట. ఇది చంద్రబాబు చెప్తున్న మాట. స్టెప్ బై స్టెప్ చంద్రబాబు డెలివర్ చేస్తాను అని చెప్తున్న అంశాలేంటి, ప్రాక్టికల్ గా రైతులు కోరుకునే రియాలిటీ ఏంటి అనేది ఒకసారి కంపారిటివ్ గా చూద్దాం. చంద్రబాబు ఇదే కమలాపురంలో తెగుళ్ల గురించి భలే ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు. డ్రోన్ లో కెమెరా పెట్టి ఎంత పురుగుందో, ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాల. అంటే ఏ మొక్కకి పంటలో తెగులుందో డ్రోన్ ద్వారా గుర్తించేసి ఆ పంటకి మాత్రమే పురుగు మందు కొడతారట. ఇది బాబు వెర్షన్. మరి రైతులు ఏమనుకుంటారు? ఇప్పుడు సపోజ్ ఏపీలో 60% పైగా వరి పంట వేస్తారు కదా. వరిలో అగ్గి తెగులు అని ఒక తెగులు ఉంటుంది. అది పర్టికులర్ గా ఒక వరి కంకికో, ఒక దుబ్బుకో రాదు. ఒక రోజో 2 రోజులు పొలం వైపు వెళ్ళకపోతే గనక మొత్తం పంటంతా ఎర్రగా అయిపోతుంది అగ్గి తెగులు వస్తే. మీకు కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది, రైతులు అయినా రైతు బిడ్డలైనా కూడా. మరి ఇలాంటప్పుడు ఒక మొక్కకి తెగులు వస్తే ఆ మొక్కకి మందు కొట్టడం అనే ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ అవుతుందా? 60% వరి ఉంటుంది కదా, వరికి ఇలాంటి మెథడ్ అప్లికబుల్. పైగా ఏదైనా ఒక మొక్కకు పురుగు వస్తే ఆ మొక్కకు మాత్రమే వచ్చినట్టు కాదు కదా, మొత్తం సిమ్టమ్స్ పొలంలో ఉంటాయి. దాన్ని ఎలా మిటిగేట్ చేయాలి అనే దానికి రైతు దగ్గర ఒక మెథడ్ ఉంటుంది మన దగ్గర. ఇది ఒక మొక్కకి పురుగు వస్తే ఒక మొక్కకే మందు కొట్టడం అనే మెథడ్ లో ఉన్న ప్రాక్టికాలిటీ. ఇక తెగుళ్ల వ్యాప్తి గురించి కూడా చంద్రబాబు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. విండ్ ఏ డైరెక్షన్ లో పోతుంది, అందులో తెగులు ఏమేమి ఉన్నాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఏ పంట మీదకి వస్తుంది, ఏ పంటని ఇంపాక్ట్ చేస్తుంది, ఏ పొలాన్ని, ఈ తెగులే ట్రావెల్ కాకుండా అది కూడా అనలైజ్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, తెగుళ్లు వ్యాపించకుండా ఆపుతాను అని చెప్తున్నారు. తెగుళ్లు ముఖ్యంగా భూమి పరిస్థితిని బట్టి గానీ, పంట పదును అదును బట్టి గానీ, లేదంటే కనుక కొన్ని అయితే వాతావరణ స్థితిగతులను బట్టి గానీ తెగులు అనేది సోకుతుంది ఎక్కడైనా సరే. రైతుకి తెలిసిన అర్థమయ్యే విషయం ఇది. మరి ఇలాంటి దాన్ని ఆపుతాను అనడం అంటే కరోనాని కంట్రోల్ చేస్తాను అని చెప్పడం లాంటిది కదా. అంత సివియారిటీ లేకపోయినా సిమిలారిటీ అయితే ఉంది కదా, పోలిక అయితే ఉంది కదా. చాలా తెగుళ్ళు ఆపడం కంటే నివారణ అనేది సరైన సమయంలో ముఖ్యం. నివారించాలి అంటే
పురుగు మందో బలానికి వాడే యూరియా లాంటి ఎరువో అందుబాటులో ఉండాలి కదా. మరి మనం తెగుళ్ళు ఆపేస్తాం, వాతావరణాన్ని శాసిస్తాం అని చెప్పడం మీద మనం పెడుతున్న ఫోకస్ ఎరువులు పురుగు మందులు అందుబాటులోకి తీసుకురావడం మీద పెడితే బాగుంటుంది కదా. పురుగు మందులు వాడేస్తే క్యాన్సర్ వచ్చేస్తుంది లాంటి బెదిరింపు భయపెట్టే మాటల కంటే కూడా అందుబాటులో ఉంచటం అనే అంశం మీద కదా మనం దృష్టి పెట్టాలి. రైతులు ఎవరికి పురుగు మందులో యూరియానో లెక్కకు మించి కొట్టడం సరదా కాదు. వాళ్ళేమి డబ్బులు పొలాల్లో వెదజల్లరు కదా. పంట అనేది సొంత బిడ్డలా చూసుకుంటాడు రైతు. దానికి ఎంత ఎరువు వాడాలి, ఎంత పురుగు మందు వాడాలి అనేది రైతుకి తూకం వేసినట్టుగా తెలుసు. మరి అలాంటప్పుడు ఫలానా పురుగు మందు ఎక్కువ కొట్టేస్తున్నారు, దానివల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడం అంటే ఒకటి రైతు జడ్జిమెంట్ని మనం తప్పుపడుతున్నాం, రెండోది మానసికంగా ప్రభావితం చేసి అసలు టాపిక్ని డైవర్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, మనం చెప్తున్న మెథడ్కి ప్రాక్టికల్ రియాలిటీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అనేది కదా. ఇక ఆ తర్వాత చంద్రబాబు రాయలసీమని హార్టికల్చర్ హబ్ చేస్తా అని కూడా ఈ మధ్యన మాట్లాడారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావాలి. చూస్తున్నారు కదా. నిజానికి రాయలసీమ దశాబ్దాల ముందు నుంచే, నిజానికి బహుశా ఒక శతాబ్దికి ముందు నుంచే హార్టికల్చర్ హబ్ అనంతపూర్లో అయినా, కడపలో అయినా, చిత్తూరులో అయినా చాలా మందికి తెలిసిన విషయమే ఇది. చిత్తూరులో మామిడి తోటలు ఈ సంగతే చెప్తాయి, కర్నూలు అనంతపురంలో పళ్ళ తోటలు ఈ విషయాన్నే మనకు చూపిస్తాయి, కడపలో కమలాపురంలో అయినా, రైల్వే కోడూరులో అయినా, ఇంకా ఇంట్రెస్టింగ్ గా పులివెందులు లాంటి చోట్లయితే కొండలు గుట్టల మీదే 100 ఏళ్లకు ముందే అరటి తోటలు, చీనా తోటలు వేసిన తీరు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు ఏ డ్రోన్ ఉంది, ఏ టెక్నాలజీ ఉంది 100 ఏళ్ల నాడు? అంటే మన రైతుకి ఏం సాయం కావాలి అనేది గుర్తించి అందించడం అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్. ఈ మాట చెప్తున్నారు, నేనేమి టెక్నాలజీకి వ్యతిరేకం కాదండోయ్. టెక్నాలజీ షుడ్ బి దేర్, ఉండాల్సిందే, అందుబాటులోకి రావాల్సిందే, వాడాల్సిందే. కానీ దానికంటే ముఖ్యం రైతుకి కొన్ని తక్షణ అవసరాలు ఉన్నాయి. అవేంటి? పంట వేసే ముందు ఇన్పుట్ సబ్సిడీ కావాలి. అది టంచన్గా ఇస్తున్నామా లేదా, గత ఏడాదిన్నరగా ఏం జరుగుతోంది అంటే సమాధానం నాకే కాదు మీకు కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు కదా. రెండోది, పంట వేసిన తర్వాత కనీసం ఎరువు అందుబాటులో ఉండాలి. నేలలో సత్తు పెంచే యూరియా లాంటి మినిమం ఫెసిలిటీ కోసం రైతు అల్లాడిపోయే పరిస్థితి రాకూడదు, బ్లాక్లోకి వెళ్ళకూడదు, ఏమన్నా మాట్లాడితే తాట తీస్తా అని అనిపించుకోకూడదు రైతు. ఇది రెండోది. మూడోది, ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది కృషి విజ్ఞానాన్ని ఆర్బీకేల ద్వారానో లేకపోతే పేరు మార్చుకుంటే అది కూడా ఏ పేరో పెట్టి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి. ఇది మూడోది. నాలుగోది ముఖ్యమైనది, పంట పదును మీదకి రాగానే వాళ్ళ దగ్గర నుంచి కొనే వ్యవస్థని, యంత్రాంగాన్ని మనం జాగరూకం చేయాలి. అంటే పంట రాగానే ప్రభుత్వం కొంటుంది, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర వస్తుంది, నాకు నష్టం రాదు అనే భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇస్తున్నామా? ఈ మధ్యన రైతు పొలంలో కంటే రోడ్ల మీద ఎక్కువ ఉండటం చూస్తూ ఉన్నాం కదా. మామిడి రైతులు రోడ్ల మీద పోస్తున్నారు, ఉల్లి రైతులు కాలంలో పోస్తున్నారు, వరి రైతులు అయితే కనుక నెత్తి నోరు బాదుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి సపోర్ట్ ప్రైస్ వరకు ఏ దశలోనూ వాడికి సపోర్ట్ రావట్లా. మనం మాత్రం టెక్నాలజీ మీద పెడుతున్నాం. వన్స్ అగైన్ ఐఎమ్ రిటీరియేటింగ్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద టెక్నాలజీ. కానీ టెక్నాలజీ అనేది వ్యవసాయానికి ఎప్పుడు ఎక్కడ ఎక్కువగా సూటబుల్ అవుతుందో తెలుసా? కమతం సైజు పెద్దదిగా ఉన్నప్పుడు, టెక్నాలజీ అందుబాటులో లేక రైతు అవస్థ పడిపోతున్నప్పుడు మీ ఇన్నోవేషన్కి స్కోప్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా వ్యవస్థాగతమైన సమస్యలు, అంటే ప్రభుత్వం వైపు నుంచో ఇంకొకళ్ళ వైపు నుంచో కావలసిన సపోర్ట్ రాక అవస్థలు పడుతున్నప్పుడు ఆ విషయాన్ని డీవియేట్ చేస్తూ మనం ఫోకస్ అంతా టెక్నాలజీ మీదకి తీసుకెళ్లి ప్రమోట్ చేయడం వల్ల రైతుకి సమస్య తీరకపోగా కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నష్టాల పాలవుతూ రైతు అల్లాడిపోతూ ఉంటే ఆ విషయాన్ని మీడియా చెప్పట్లా, అడ్రస్ చేయాల్సిన వాళ్ళు చేయట్లా, ఉల్టా రాజకీయం చేస్తున్నారు మీరు, మీకు రాజకీయం అవసరమా అని గద్దించేసరికి ఎన్నికల ముందు నాటి ఎంపతి ఎటుపోయిందా అని వెతుక్కునే పరిస్థితిలో అన్నదాత పడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇలాంటి ఆవేదనని అర్థం చేసుకుందామా? టెక్నాలజీ పబ్లిసిటీ ప్యారలల్గా చేయండి, తప్పేం లేదు. మనకి అవకాశం ఉంది, మీడియా ఉంది, మన ఆతృతంతా దానికోసం అయినప్పుడు చెయ్యండి. కానీ దాంతోపాటు రైతు అసలు సమస్యను గుర్తించి ఆదుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక రైతు బిడ్డగానే కాదు, రైతు కష్టాలు అర్థమయ్యే జర్నలిస్ట్గా విజ్ఞప్తి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద chaotic situation of agriculture in Andhra.